నమశివాయ. మనలో చాలామంది ఎన్నో పూజలు చేస్తుంటాం, ఎన్నో వ్రతాలు చేస్తుంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారైనా ఆ దేవుడికి నచ్చినట్లు మనం బ్రతకడానికి ప్రయత్నించామా? మనలో ఉండే అసూయ ద్వేషాలను మనం ఏ రోజైనా తొలగించుకున్నామా? మన అసూయ ద్వేషాలే మనల్ని తినేస్తాయి అని ఏ రోజైనా మనం గమనించామా? ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. వారిలో పరస్పర ద్వేషం ఎక్కువగా ఉండేది. ఒకరంటే ఒకరికి ఈర్ష్య, అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉండేవి. ఒకరు బాగుపడితే ఒకరు చూస్తూ ఉండలేకపోతుండేవారు. ఒకరికి కష్టం కలిగితే మరొకరికి చాలా ఆనందంగా ఉండేది. ఈ విధంగా వారిద్దరిలో అసూయ ఎక్కువగా ఉండేది. ఒకనాడు ఒకరిలో ఒకడికి బ్రహ్మదేవునికి ఉపాసించి కొన్ని యోగ సిద్ధులు సంపాదించాలనే కోరిక కలిగింది అతనికి. ఊరు బయటికి ఏకాంత ప్రదేశంలో ఒక చెట్టు కింద కూర్చుని తీవ్రంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు అతను. ఈ సంగతి తెలిసి రెండోవాడు ఏమని ఊరుకుంటాడా? నేను మాత్రం వాడికంటే తీసిపోయాను అనుకొని వేరే చెట్టు కిందకు వెళ్ళి తాను కూడా బ్రహ్మదేవుడి గురించి తీవ్రంగా తపస్సు చేయడం ప్రారంభించాడు అతను కూడా. ఈ సంగతి మొదట వాడికి ఎట్లాగో తెలిసిపోయింది. కొంతకాలానికి బ్రహ్మ వారి తపస్సుకు మెచ్చాడు. మొదటి వాడికి ప్రత్యక్షమే నీ తపస్సుకు మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఈ గ్రామం బయట నాకు గిట్టని వాడు అక్కడు తపస్సు చేస్తున్నాడు. అతను కోరిన దానికి రెట్టింపు నాకు దయచేయండి అని ప్రార్థించాడు మొదటివాడు. బ్రహ్మదేవుడు అంగీకరించి రెండో వాడికి ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకు మెచ్చాను, ఏదైనా వరం కోరుకో అన్నాడు. అతడేమో మీరు మొదటివాడి దగ్గరికి వెళ్ళారా అని అడిగాడు. అడిగిన దానికి బ్రహ్మదేవుడు వెళ్ళాను అన్నాడు. అతడు ఏమి కోరుకున్నాడు అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడిని ఈయన. బ్రహ్మదేవుడు నీవేమి కోరుకుంటావో తెలుసుకొని దానికి రెట్టింపు ఇవ్వమని చెప్పాడు అతను అని చెప్పాడు. వెంటనే ఈ రెండోవాడు నాకు ఒక కన్ను పోగొట్టండి అని చెప్పన్నాడు. దానికి బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన కోరిక ప్రకారం రెండో వాడికి ఒక కన్ను పోతే మొదటి వాడికి రెండింతల ఫలితం కావాలని కోరుకున్నాడు కాబట్టి మొదటి వాడికి 2 కళ్ళు పోయాయి. చూసారా? మనలో ఉన్న అసూయ ద్వేషాలు మనల్నే గుడ్డివాళ్ళని చేస్తాయి, మనల్నే ముంచేస్తాయి. దేవుడు ఏది అడిగాడు అంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత అంతా నాదే, సర్వస్వం నాకే అప్పచెప్పు, నీకు ఏది ఇవ్వాలో ఏది మంచో నాకు తెలుసు, నేను అన్నీ నీకు ఇస్తాను అని చెప్పాడు. పొరుగు వారిని ప్రేమించలేం, పొరుగువారు బాగుపడితే చూడలేం. అసూయ ద్వేషాలు, స్వార్థాలను మనం వదులుకోలేం. అవి వదులుకుంటేనే మానవుడు మాధవుడు అయ్యేది. ఈ సృష్టిలో దేవుడు ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు, అన్నీ ఆయన రూపమే. పువ్వు నుంచి పత్రం వరకు అంతా ఆయన నుంచి వచ్చినవే. ప్రత్యేకించి పూజ రూపంలో మళ్ళీ ఆయన దగ్గర తీసుకుని వెళ్ళి పూజించవలసిన అవసరం లేదు. సాటి మనిషిలో ప్రేమను చూడగలిగితే, సాటి వారికి అపకారం చేయకుండా ఉండగలిగితే చాలు ఈశ్వరారాధన చేసినట్లే. ఏ పూజలో అవసరం లేదు.